అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కుటుంబాలకు పార్టిసిపేట్ ఉన్నటువంటి ఏకైక డైరీ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీకి సంబంధించినటువంటి విషయాలు మరిన్ని తెలుసుకుందాం. మనతో డైరీ చైర్మన్ ఉన్నారు సార్, రాజేశ్వర గారు ఉన్నారు. రాజేశ్వర గారు చెప్పండి, ఎట్లా మీ డైరీ కొనసాగుతుంది? దీని మీద ఎంతమంది రైతులు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు? ఇది కరీంనగర్ డైరీ 1,00,000 కుటుంబాల సంస్థ. ఇది దాదాపు 1,350 గ్రామాల నుంచి పాలు సేకరించడం జరుగుతుంది. కరీంనగర్ డైరీ పరిధి కింద దాదాపు 40 సెంటర్స్, అంటే బల్క్ కూలింగ్ యూనిట్స్, చిల్లింగ్ సెంటర్స్ ద్వారా మేము పాలు సేకరించడం జరిగింది 1,350 గ్రామాలతో. దాదాపు మేము ఇప్పుడైతే 1,80,000 లీటర్లు రోజువారీ పాలు సేకరించడం జరుగుతుంది. అదేవిధంగా 1,50,000, 1,60,000 వరకు కూడా మా సేల్స్ ఉన్నాయి. మరి మిగతాది ఒక 20,000, 25,000, 30,000 గిట్ట ఉంటే అది పౌడర్ కన్వర్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సంస్థలో భాగస్వామ్యం ఉన్నటువంటి రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకంటే, వ్యవసాయం చేసుకున్నటువంటి ఒక రైతుకు ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈ యొక్క పాడి పరిశ్రమ ద్వారానే జరుగుతుంది కనుక మరి దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేసి, మేము తీసుకున్నప్పుడు కేవలం 12,000 లీటర్లు పాల ఉత్పత్తి ఉండే, 4,000 లీటర్లు పాల అమ్మకాలు ఉండే. మరి ఇప్పుడు 1,80,000 లీటర్ల పాల ఉత్పత్తి ఉంది. దాదాపు 1,50,000-60,000 వరకు కూడా మేము పాలను అమ్మడం జరుగుతుంది. మీ మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఏమేమి తయారవుతున్నాయి? ఉదాహరణకి నెయ్యి, పాలు, పెరుగు అన్నీ అమ్ముతున్నారు. ఈ మధ్యకాలంలో స్వీట్, బేకరీకి సంబంధించినటువంటి ఎట్లాంటి ప్రోడక్ట్స్ బయటకు వస్తున్నాయి? ఆదరణ ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఎందుకంటే కరీంనగర్ ప్రోడక్ట్స్ అంటేనే క్వాలిటీకి సంబంధించినటువంటి నిదర్శనము. అందుకొరకు చాలా వరకు కూడా మంచి రెస్పాన్స్ కూడా ఉంది. మేము పాల ఉత్పత్తులే కాకుండా, పాల పదార్థాలే కాకుండా కూడా మీరు అన్నట్టు బేకరీ ఐటమ్స్ కూడా మేము ఫ్రాంచైజ్ ఏదైతే మా పేరుతోని మరి కొన్ని మేము మా యొక్క క్వాలిటీ నిబంధనల ప్రకారంగా తయారు చేసినటువంటి ఒక బిస్కెట్సే కావచ్చు, తర్వాత కుక్కీసే కావచ్చు, దాని తర్వాత ఉస్మానియా బిస్కెట్స్, ఇవన్నీ కూడా బేకరీకి ఐటమ్స్ కూడా మేము మా ద్వారా, అంటే మేము మా బ్రాండ్తోని అమ్మడం జరుగుతుంది. అవి కూడా అన్ని క్వాలిటీ ఉంది. ఎక్కడ కూడా రోజు అభివృద్ధి ఉన్నది తప్ప ఇదైతే లేదు, మైనస్ అయితే లేదు. మాకు రైతులు అనేక మంది భాగస్వాములు అయ్యారు. మీరు చెప్పినట్టుగానే 1,00,000 కుటుంబాలు భాగస్వామి అయ్యారు. వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా కరీంనగర్ డైరీ ఏ విధంగా ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తుంది? ఎట్లా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది? అంటే మేము ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక పరిస్థితిని అంటే ఆడిట్ రిపోర్ట్స్ ప్రకారంగా మాకు ఎంతైతే లాభాలు వస్తాయో, లాభాలన్నీ కూడా ప్రతి ఒక్క రైతుకు ఇచ్చేందుకు త్రూ సొసైటీస్, ఏకనైతే మిల్క్ ప్రొడ్యూసర్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, మిల్క్ ప్రొడ్యూసర్స్ ఇన్స్టిట్యూషన్ ద్వారా రైతులకు తిరిగి డివిడెంట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అంటే లోన్ ఫెసిలిటీ అట్లాంటివి ఇస్తున్నారా? మీరు మేలు జాతికి సంబంధించినటువంటి గేదెలు, ఆవులు సంబంధించి ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తున్నారు? వాటి చికిత్స ఏదైనా జబ్బు పడ్డప్పుడు ఎట్లా వైద్య సహాయ సహకారాలు అందజేస్తున్నారు? మీకున్నటువంటి సౌకర్యం ఏంటి అసలు? మేము రైతులే కాకుండా రైతులకు కూడా చాలా వరకు స్కీమ్స్ కూడా పెట్టాము. ఎందుకంటే అనుకోని పరిస్థితుల లోపల రైతు మరణిస్తే ఆ కుటుంబానికి 50,000 రూపాయలు కూడా మేము ఇస్తాం. వాళ్ళ పిల్లలకు చదువుకునేందుకు కూడా 800 రూపాయల చొప్పున మరి డబ్బులు కూడా వాళ్ళకు ఎడ్యుకేషన్ కొరకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఏదైతే చదువుకున్నటువంటి ఒక పశువులకు ఏదైనా జబ్బులు గిట్ట అయితే దానికి అంబులెన్సులు ఉన్నాయి. మా దగ్గర 6 అంబులెన్సులు ఉన్నాయి. 5 అంబులెన్సులు డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. ఒక అంబులెన్స్ హెల్త్ క్యాంప్స్ కొరకే, కేవలం హెల్త్ క్యాంప్స్ కొరకు పెట్టడం జరుగుతుంది. కనుక ఎవరైనా మేము ఒక నెంబర్ ఇచ్చినామో ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా మా వెహికల్తో సహా డాక్టర్ పోయి ట్రీట్మెంట్ చేసి వాళ్ళ దగ్గర 250 రూపాయలు వాళ్ళు తీసుకొని మరి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో కరీంనగర్ డైరీ ప్రస్తుత మూలధన వ్యయంకు సంబంధించి, అంటే మీకున్న క్యాపిటల్ గెయిన్స్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, ఎట్లా ఉంది? ఎంత ఉండొచ్చు అంచనా ప్రకారం? మాకైతే మరి షేర్ క్యాపిటల్ చూసుకుంటే దాదాపు 43 కోట్ల రూపాయలు షేర్ క్యాపిటల్ రూపకంగా ఉంది. అదేవిధంగా మీరు అన్నట్టు అసెట్స్ చూసుకుంటే దాదాపు 229 కోట్ల అసెట్స్ మేము దీన్ని క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. ఎందుకంటే మేము మొట్టమొదలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు కేవలం 87 లక్షలే వాళ్ళ అసెట్స్. ఫెడరేషన్ మాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు
87 లక్షల రూపాయలది. అటువంటిది 229 కోట్లకు అసెట్స్ పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిందే. ఇవన్నీ కూడా కరీంనగర్ డైరీ పేరు మీదనే ఉంటుంది, ఎవరి ఇండివిజువల్ పేరు మీద కూడా ఉండదు. 27 ఇయర్స్ ప్రస్థానంలో కరీంనగర్ డైరీ అనేక సేవలు అందించింది, రైతుల పక్షాన ఉంది. అయితే ఇటీవల కాలంలో నాణ్యత లోపం అనేది ఉంది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. పొల్యూషన్ అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. కొంతమంది ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ధర్నాలు ఆందోళన చేశారు. జగిత్యాలకు సంబంధించినటువంటి మీ ప్రొడక్షన్ సెంటర్ నుంచి ఫంగస్ వచ్చింది, చెడిపోయింది, నాణ్యత లేదు అని వచ్చేసింది. ఎట్లా చూస్తున్నారు దీనికి సంబంధించి? ఏంటి అసలు ప్రాబ్లం? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది స్టేట్ లెవెల్లో. వాళ్ళ నియమ నిబంధనల ప్రకారంగానే మేము దాన్ని యాక్ట్ చేస్తాం. కొంతమంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి చూసి ఏమన్నా మైనర్ ఇది చేంజ్ చేయాలి, అది చేంజ్ చేయాలంటే అది చేంజ్ చేసినాము. దాని ప్రకారంగా మళ్ళీ కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ రిపోర్ట్ రాసుకొని పోయినారు. పొల్యూషన్ అనేది ఎటువంటి పరిస్థితుల లోపల ఉండదు. అంటే ఒక్క మన కరీంనగర్లోనే కాదు, అన్ని రాష్ట్రాల లోపల కావచ్చు, పెద్ద పెద్ద డైరీలు ఉన్నటువంటి అన్నీ కూడా సెంటర్ ఆఫ్ ది టౌన్లోనే ఉన్నాయి. మన కరీంనగర్ దగ్గర చర్మ వ్యాధులు వస్తున్నాయి, మరి వేరే జాగాలు ఎందుకు రావు? వేరే జాగాలు కూడా చర్మ వ్యాధులు రావాలి, వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ కదా, మిల్క్ ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది కదా. కావాలని కొంతమంది దీన్ని ఏదో క్రియేట్ చేసి దీన్ని బదనాం చేస్తే కొన్ని సంస్థలకు కూడా లాభపడుతుంది అనే ఉద్దేశంతో కూడా అట్లా కూడా చేయొచ్చు. చేసిరా లేదా అనేది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఎక్కడ కూడా నాణ్యత లోపం అనేది ఉండదు. మీరు అన్నట్టు జగిత్యాల వచ్చింది ఎటువంటి పరిస్థితి లోపల అది మిల్క్ కేక్ వచ్చింది. మిల్క్ కేక్లో ఎక్కడ కూడా ఫంగస్ రాదు. ఎక్కడ మీరు బయట నెల రోజులు పెట్టినా కూడా దానికి ఏం కాదు. కాకపోతే దానికి తడి జరుగుతాయి. ఒకవేళ తీసి దాన్ని ఫ్రిడ్జ్లో గిట్ట పెట్టినట్టయితే తడి గిట్ట ఉండేది ఉంటే అది వచ్చేందుకు ఆస్కారం ఉంది తప్ప వేరే అటువంటి మా దగ్గర ఎటువంటి జరిగినాయి. కరీంనగర్ డైరీ మీద ఏమైనా కుట్ర కావాలని చేస్తున్నట్టుగా మీకు దృష్టికి వచ్చిందా? మీరు అనుకుంటున్నారా అట్లా? కుట్ర అంటే కొంతమంది ఏమనుకున్నా కూడా వాస్తవం లేని ఏది కూడా నిలవదు. ఎన్ని కుట్రలు చేసినా కూడా వాస్తవం అయితే ఉండాలి కదా. వాస్తవం లేని ఆరోపణలు ఎప్పటికీ కూడా నిలవాయి. మేము దానికి పెద్ద మేము పట్టించుకోము. ఈ ధర్నాలు చేస్తుడు అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ఇది రైతుల సమస్య, నా సొంతం కాదు. మరి ధర్నాలు చేయాలంటే నేను ఒక పిలిపిస్తే 1,00,000 మంది వస్తారు. ధర్నాలు చేయాలంటే అది ఇష్యూ కాదు కదా. ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటూ పోవాలి, అంతే తప్ప ధర్నాలతో దీని ఏదో దెబ్బతీస్తామని అంటే ఏమంటారు, ఒక బాల్ను గట్టిగా కిందికి కొడితే ఏమవుతుంది? ఎంత కిందికి గట్టి కొడతామో అంత పైకి పోతుంది. కరీంనగర్ డైరీ ఈ న్యూ ఇయర్లో రైతుల పక్షాన ఏం చేయబోతుంది? నూతన ప్లాన్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఎట్లాంటి సౌకర్యాలు మీరు కల్పించే అవకాశం ఉంది? ఇంకా కూడా మేము ప్లాంట్ను అప్డేట్ చేస్తున్నాం. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల లోపల క్వాలిటీ ఆస్పెక్ట్ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. కనుక ఎక్కడ కూడా మన చేతితోని పాలను కానీ పాల పదార్థాలు కానీ తాకొద్దనే ఉద్దేశంతో అన్నీ కూడా ఆటోమేషన్కి వెళ్తున్నాం. ఆల్రెడీ పాలైతే ఆటోమేషన్ చేస్తున్నాం. ఇప్పుడు పెరుగు కూడా ఆటోమేషన్కు రెడీ అయింది. ట్రయల్ రన్స్ కూడా అయినాయి. ఇంకొక 4-5 రోజుల లోపల చిన్న పరికరాలు అమర్చేది ఉన్నది కనుక అవి అమర్చిన తర్వాత ఆటోమేటిక్గా కర్డ్ కూడా ఆటోమేషన్కి వెళ్తుంది. ఎందుకంటే కర్డ్లో మీరు చూస్తున్నట్టయితే అప్పుడప్పుడు కర్డ్ ప్యాకెట్ ఉబ్బుతుంది. ఎందుకు ఉబ్బుతుంది అని అంటే కంటామినేషన్ అయితే ఉబ్బుతుంది. సో కంటామినేషన్ ఎట్లయితుంది అని అంటే మనము చేతులు గిట్ట సరిగా కట్టుకోకుండా వాటి పెరుగు కాడ గిట్ట మనం ప్యాక్ చేసేటప్పుడు దానికో ఇది అయినప్పుడు అవుతుంది. సో అందుకొరకు అటువంటి ఏవి ఉండకుండా ఆటోమేషన్కు మేము వెళ్ళడం జరిగింది. దానికి మరి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ వాళ్ళు మాకు ఆర్థికంగా సాయం చేశారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు కూడా సాయం చేస్తేనే మేము అక్కడ ఆటోమేషన్ మిల్క్ అది ప్యాకింగ్ మిషన్ పెట్టాము. అదేవిధంగా కర్డ్ కూడా జపాన్ ఇంటర్నేషనల్. అంటే మన యొక్క ఈ కరీంనగర్ డైరీ యొక్క నడవడిక ఏ విధంగా ఉంది, ఎట్లా రైతులకు ఉపయోగపడుతుంది ఏంది అనేది భారత ప్రభుత్వం దృష్టిలో ఉంది కనుక భారత ప్రభుత్వము మనం రికమెండ్ చేశారు. సో అందుకొరకు జపాన్ ఇంటర్నేషనల్తో మనకు డబ్బులు రావడం జరిగింది. దాంతో మేము ఇప్పుడు ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ కూడా ఆటోమేషన్ పెడతాం. సో గత 27 సంవత్సరాల నుంచి పాడి పరిశ్రమ అభివృద్ధిలో కరీంనగర్ డైరీ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. రాబోయే కాలంలో మరింత ఆధునికతను సంతరించుకొని ఆధునిక టెక్నాలజీ ఆధారంగా మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. తమ డైరీ పైన కొంతమంది కుట్ర చేస్తుండొచ్చు, అయితే బాల్ గోడకు కొడితే అంతే వేగంగా తిరిగి వస్తుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. రైతుల శ్రేయస్సు కొరకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.